ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. జగన్పై నమోదైన సిబిఐ, ఈడీ కేసులను వేగంగా విచారించాలని తెలంగాణ హైకోర్టులో మాజీ ఎంపీ హరిరామజోగయ్య గతంలో పిటిషన్ దాఖలు చేశారు. శుక్రవారం ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల విచారణ పురోగతిపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సుమోటాగా ప్రత్యేక ధర్మాసనం విచారిస్తుంది. హరిరామజోగయ్య దాఖలు చేస్తున్న ఈ ప్రజా ప్రయోజన వాద్యాన్ని కలిపి హైకోర్టు విచారించింది. ఈ నేపథ్యంలో ప్రత్యేక ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు వైసీపీ వర్గాల్లో ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. లెట్ us watch the story. ప్రజాప్రతినిధులపై కేసుల విచారణ పురోగతిపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ కోర్టులలో ప్రజాప్రతినిధులపై 309 కేసులు విచారణలో ఉన్నట్లు ఆ రాష్ట్ర అదనపు అడ్వకేట్ జనరల్ ఇమ్రాన్ ఖాన్ హైకోర్టుకు తెలిపారు. ఈ కేసుల విచారణలో పురోగతికి సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించడానికి సమయం కావాలని ఏఏజీ కోరడంతో హైకోర్టు 4 వారాల గడువు ఇచ్చింది. ప్రజాప్రతినిధులపై నమోదైన కేసుల పురోగతిని సమీక్షించేందుకు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటైన ప్రత్యేక ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ టి వినోద్ కుమార్లతో కూడిన ధర్మాసనం విచారణ నిర్వహించింది. జగన్పై సిబిఐ, ఈడీ కోర్టులలో నమోదైన కేసులు వేగవంతంగా విచారించేలా ఆదేశాలు జారీ చేయాలని మాజీ ఎంపీ హరిరామజోగయ్య దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని కలిపి విచారించారు. మాజీ సీఎం జగన్పై నమోదైన కేసులను వేగంగా విచారించాలని హైకోర్టు 2023లో ఆదేశించినా ఇప్పటికీ పూర్తి కాలేదని, రోజువారీ విచారణ జరిపేలా ఆదేశించాలని హరిరామజోగయ్య తరపు న్యాయవాది కోరారు. సిబిఐ, ఈడీ కోర్టులలో విచారణ ఏ దశలో ఉందో కౌంటర్ వేశారా అని హరిరామజోగయ్య తరపు న్యాయవాదిని ప్రత్యేక ధర్మాసనం ప్రశ్నించింది. ప్రజాప్రతినిధులపై ఉన్న కేసులకు సంబంధించి మార్చి 31వ తేదీ వరకు ఉన్న పురోగతిపై కౌంటర్ దాఖలు చేయాలని ఏఏజీని ఆదేశిస్తూ తెలంగాణ హైకోర్టు విచారణ వాయిదా వేసింది. అయితే ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం ఒక వ్యక్తి తీవ్రమైన నేరాల్లో దోషిగా తేలితే అతన్ని పదవి నుంచి తొలగించవచ్చు. కానీ అమలు విషయంలో మనం జాప్యం చేస్తున్నాం. ఇప్పటికే దేశవ్యాప్తంగా 5,000కు పైగా నేరపూరిత చరిత్ర కలిగిన ప్రజాప్రతినిధుల కేసులు వివిధ కోర్టులలో పెండింగ్లో ఉన్నాయి. దీన్ని గమనిస్తే ప్రజా ప్రాతినిధ్య చట్టం ఎంత పటిష్టవంతంగా అమలవుతుందో అర్థమవుతుంది. 2018లోని ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసి నేరపూరిత కేసులను త్వరగా తేల్చాలని సుప్రీంకోర్టు సూచనతో 12 ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసినప్పటికీ కేసుల పరిష్కారంలో చాలా జాప్యం జరుగుతోంది. కాగా గత 10 ఏళ్లుగా ఒక్క డిశ్చార్జ్ అప్లికేషన్ కూడా డిస్పోజ్ చేయలేదు. ఈ వ్యవహారంలో సిబిఐ నిందితులు ఇద్దరూ కూడా కుమ్మక్కై ఒక్క అడుగు కూడా కదలనీయట్లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతి శుక్రవారం జగన్ కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. కానీ గతంలో ఆయన సీఎంగా ఉన్న కారణంగా సాకులు చెబుతూ వచ్చారు. తాను కోర్టుకు హాజరైతే పాలనాపరంగా ఇబ్బందులు వస్తాయని చెప్పుకొచ్చారు. మరి ఇప్పుడైనా జగన్ కోర్టుకు హాజరవుతారా, లేక ఇలానే సాకులు చెప్పి తప్పించుకుంటారా? కుంటి సాకులకు కోర్టు ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి మరి.